ఒక ఆయన పిల్లికి లాటరీ తగిలిందని గెంతుతున్నాడు. స్నేహితుడు, పిల్లికి లాటరీ తగలటం ఏంటి అని అడిగాడు. ఆయన, నేను పిల్లి మీద ఒట్టేసి ఇక నుంచి తాగను అని చెప్పాను. ఆ పిల్లి నిన్న చనిపోయింది అని చెప్పాడు. సుధా, డాక్టర్, మా ఆయనకు నిద్రలో నడిచే అలవాటు ఉందని మందు ఇచ్చారు కదా, ఇప్పుడు ఏమైందో తెలుసా అన్నది. డాక్టరు, ఏమైంది, నడక తగ్గిందా అని అడిగాడు. సుధా, నడక మానేసి పరుగు మొదలుపెట్టారు డాక్టర్ అన్నది. నాకు ఏనుగంటే నచ్చదు, అది మనల్ని చులకన చేస్తున్నది. దానికి మనం ఒక మంచి గుణపాఠం నేర్పాలి అంది చీమ. కానీ ఎలా, మనం చాలా చిన్న కదా అంది మరో చీమ. అయితేనే, అతడొక్కడే, కానీ మనం ఇద్దరం అంది మొదటి చీమ. కండక్టర్, ఏమయ్యా, అరగంట నుంచి అడుగుతున్నాను, టికెట్ తీసుకోవేం అని అడిగాడు ఒక ప్రయాణికుణ్ణి. ప్రయాణికుడు, ముందు బస్సు పోనీ సామి, ఎటు వెళ్తుందో చూసి అప్పుడు టికెట్ తీసుకుంటా అని అన్నాడు. ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ. నేనొక డ్రింక్ కనిపెట్టాను, ఇది తాగినవాడు నిజం చెప్పేస్తాడు అన్నాడు రాము. ఏది, నన్ను త్రాగి చూడని అన్నాడు సోము. తాగు అన్నాడు రాము. చీచి, ఇది కిరసనాయిల్లాగా ఉంది అన్నాడు సోము. చూసావా మరి, తాగిన వెంటనే ఎలా నిజం చెప్పావో అన్నాడు రాము.